ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కీలక అప్డేట్స్ వచ్చాయి. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల జాబితాను తయారు చేశారు. ఇండ్ల గ్రౌండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండ్లు ఎలా నిర్మించాలి, ఎంత జాగాలో నిర్మించాలి, ఇసుక, ఇనుము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ప్రభుత్వం ఎంత నగదు ఇస్తుంది, ఎప్పుడెప్పుడు నగదు జమ చేస్తుంది, ఇలా అన్ని వివరాలను లబ్ధిదారులకు గ్రామ సభలలో వివరించనుంది. ముఖ్యంగా ఇందిరమ్మ లబ్ధిదారులు గుర్తుంచుకోవాలంటే, ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడు ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరో చోట కట్టుకుంటామంటే కుదరదు, రద్దు చేస్తారు. ముగ్గు పోసిన తర్వాత పంచాయతీ సెక్రటరీకి తెలియజేస్తే ఆయన వచ్చి ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. పునాది పూర్తయిన తర్వాత మొదటి విడతల భాగంగా లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ కానుంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక ఇవ్వాలని నిర్ణయించారు. ముగ్గు పోసిన దగ్గర నుంచి వివిధ స్థాయిలో నిర్మాణాలను అధికారులు పరిశీలించి పూర్తయిన దశను బట్టి నగదు జమకు సిఫార్సు చేస్తారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ కుటుంబ సర్వే ద్వారా లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించిన సమాచారం ఆధారంగా దరఖాస్తులను అధికారులు 3 జాబితాలుగా విభజించారు. అవేంటంటే L1, L2, L3. ఎవరెవరు ఏ కేటగిరీ కిందికి వస్తారో విభజించారు. L1 కిందికి సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టి ఇల్లు, రేకుల ఇల్లు వారిని చేర్చారు. L2లో సొంత స్థలం లేనివారు, ఎలాంటి ఇల్లు లేని వారిని చేర్చారు. మూడోది L3 అంటే సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నవారు. L1లో 21,93,000, L2లో 19,96,000, L3లో 33,87,000 దరఖాస్తులను చేర్చారు. అయితే మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. L1 నుంచి 59,807, L2 నుంచి 1,945 మందిని, L3 నుంచి 5,732 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికే ఇళ్లను ఇవ్వనున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.